హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబు వ్లాగ్స్. ఈ రోజు మా మేడం ఫోన్ చేసి బయట ఒక మనిషి వచ్చినాడు చూడు అని పిలుచుకొని లోపల రా అని చెప్పింది. సరేలే అని పిలుచుకొని పోయి దివానీలో వదిలిపెట్టినాను. ఈ మనిషి ఈ బ్యాగ్ లో నుంచి తీసి రకరకాల మసాలాలన్నీ తీసి పైన పెడతా ఉన్నాడు. ముందు నేను కూడా ఇవి చూసి ఇవన్నీ అమ్మడానికి తీసుకొచ్చినాడేమో ఈడు అనుకున్నాను. మా మేడం ఫోన్ చేసి లేదు ఈ రోజు పార్టీ ఉండాది, అందుకోసం ఈ డెకరేషన్ కోసం పెడతా ఉన్నాము అని చెప్పింది. తినే మసాలాలతో ఏమి డెకరేషన్ రా స్వామి అనుకున్నాను నేనైతే. ఈ రోజు సాయంత్రం పార్టీ ఉండాది, నువ్వు బొహూర్ వెలిగించద్దు అని చెప్పింది. బొహూర్ అంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట, అది వెలిగించద్దు అని చెప్పింది. ఎందుకంటే ఈ న్యాచురల్ స్మెల్లే కావాలంట ఆమెకు. లేత రోజా మొగ్గులు, ఎండిపోయిన నిమ్మకాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇట్లాంటివన్నీ మసాలాలు బయట తీసి పెట్టినాడు ఈ మనిషి. దానివల్ల మంచి సువాసన వస్తా ఉండదు మొత్తం ఇక్కడ దివానీ మొత్తము. అంతలోనే మా ఇంటి పని మనిషి వచ్చింది. ఈ ఫంక్షన్ అయిపోతే ఇవన్నీ ఎత్తుకొని మేమే పెట్టుకోవచ్చా అంటే లేదు లేదు ఇది ఇక్కడనే ఉండని, డెకరేషన్ పార్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్తాను. కోయేటోళ్ళు మామూలు టైంలో వాడే పేపర్ టిష్యూలు ఈ మాదిరిగా ఉంటాయి బాక్సుల్లో, కానీ ఫంక్షన్స్ లో జరిగేటప్పుడు మాత్రం ఇట్లాంటి చిన్న చిన్నవి పెడతారు. దాదాపుగా 5-6 ఉంటాయి అందులో, అంతే అనమాట. ఒక్కొక్క టేబుల్ పైన ఒక్కొక్క బాక్స్ పెట్టమని చెప్పింది మా మేడం. అంతేనండి, ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.